కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వందిలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన 100 ఏళ్లు వెనక్కి గురించి కాస్త సరదాగాను, కాస్త సీరియస్గాను, మరి కాస్త ఆలోచనాత్మకంగాను నేను మాట్లాడబోతున్నానండి. అందుకోసమని మిమ్మల్ని టైం క్యాప్సిల్లో ఎక్కించుకొని నాతో పాటు 100 ఏళ్లు వెనక్కి తీసుకొని పోబోతున్నాను. ఈ ప్రయాణం గురించి వింటుంటేనే చాలా థ్రిల్లింగ్గా ఉంది కదండి. అది మనం ఎవ్వరం చూడని మనుషులతో కూడిన సమాజం. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం మనం ఎవరం ఇంకా పుట్టలేదు కదా. మరి అయినా నాకు మీకు ఎలా తెలుసు అంటే, ఏ 30-40 ఏళ్ల క్రితమో మన అమ్మమ్మలు, బామ్మలు, అమ్మలు, తాతలు చెప్తుంటే విని ఉన్నాం గనక, ఇంకా సామాజిక చరిత్రలో చదువుకొని ఉన్నాం గనుక. కాలగర్భంలో కలిసిపోయిన మన పెద్దలైతే అప్పటి ఆ సమాజంలో పాత్రధారులు, సూత్రధారులు, ప్రత్యక్ష సాక్షులు కూడా. నాకు మాత్రం మా అమ్మ ద్వారా అప్పటి సంగతులు కొన్ని తెలిసాయండి. అప్పుడు మా కాలంలో అయితే అంటూ అడపాదడపా కొన్ని ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన ముచ్చట్లు చెప్తుండేది. అలా తెలుసుకోవటం అంటే ఆ కాలపు మన వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను, ఆచారాలను, అలవాట్లను, అలంకరణలను, ఆ కాలం వాళ్ళ ఆలోచన పద్ధతిని, మనస్తత్వాన్ని గురించి తెలుసుకోవటం అన్నమాట. అందుకని ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ సంగతులేంటో తెలుసుకుందాం. ఆ కాలపు పల్లెటూర్లలో అన్నీ మట్టి ఇళ్లే, పెంకుటిళ్లే. ప్రతి ఇంటి ముందు వీధి అరుగులు అని ఉండేవి. గుమ్మానికి అటొకటి ఇటొకటిగా. దాని మీద కూర్చొని మగవాళ్ళు ఊరి కబుర్లు చెప్పుకుంటే, ఆడవాళ్లేమో వంట వార్పుల గురించి, అలంకరణల గురించి, చీరలు నగల గురించి, పద్ధతిగా ఉండని ఆడపిల్లల గురించి, ఏ ఇంట ఏ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోందో దాని గురించి అమ్మలక్కల కబుర్లు చెప్పుకునేవారు. అప్పటి ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే, నేత చీర 6 గజాలది కట్టుకొని, ముఖం మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకొని, కాళ్లకు వెండి పట్టీలు, కడియాలు పెట్టుకొని, ఇంతింత పొడుగు మందం ఉన్న జుట్లకు పావుసేరు కొబ్బరి నూనె రాసుకొని, దానివల్ల జిడ్డోడుతున్న ముఖాలకు తోడు నున్నగా దువ్విన వెంట్రుకలను బిర్రుగా 3 పాయలతో జడల్లుకొని, కొసన రిబ్బను కట్టుకునేవాళ్ళు పువ్వులా ముడేసి. ఇంకా 40 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళైతే మాత్రం అల్లిన జడను పైకి మడిచి కొప్పుగా చుట్టేవాళ్ళు. అందులో పూలదండలను పెట్టుకునేవాళ్ళు. అలా కాక వయసు పిల్లలైనా, నడివయసు వాళ్ళైనా మరొకలా తయారయ్యారంటే ఇక చచ్చారే. ఆ ఫలానా వెంకాయమ్మ 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పూల చీరలు కట్టుకొని వాల్జడ వేసుకుంటోంది. ఆ కరణం గారి అమ్మాయికి ఏమైంది? ఎంటికలు ముఖం మీదకి పడేలా లాక్కొని జుట్టుకు నూనె పెట్టకుండా రోజు తలంటి తానాలు చేస్తుంది. పాసను కాబోలు ఆ శాస్త్రి గారి అమ్మాయి 13 ఏళ్ళు వచ్చినా ఇంకా పైటలు అయ్యేదేంటి? తల్లైనా చెప్పదా? ఏం పెంపకాలవి నాకు తెలియక అడుగుతాను. ఓ పద్ధతి పాడు ఉండక్కర్లేదా? సంసారాలు చేసుకునే కొంపల్లో ఆడపిల్లల్ని అదుపాజ్ఞల్లో పెట్టకుండా అలా వదిలేస్తే ఎలా? రేపు పోయేది ఎవరి పరువు? ఇలా సాగుతాయి ఆ ఆడంగుల కబుర్లు. అప్పుడు మరీ అలా అయితే ఇప్పుడేమో మరీ ఇలా గుడ్డలప్పేసుకుని తిరగటం ఫ్యాషన్ అయిపోయింది. ఈ అతి చూస్తుంటే అదే కొంచెం బెటర్ ఏమో అని అనిపిస్తోంది కదండి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాము 100 ఏళ్లలో అని కూడా అనిపించటం లేదు. 100 ఏళ్ళంటే ఇప్పుడు 2026 అయితే అప్పుడు 1926 అనుకోండి. మరీ అంత ఖచ్చితంగా తూకం వేసినట్టు కాకుండా ఓ 10 ఏళ్ళు అటో ఇటో వేసుకొని మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి. పిల్లా జల్లలతో అన్నదమ్ములందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటుంటే అమ్మ, నాన్న, బామ్మ, తాత వంటి పెద్దలు కూడా ఆ ఇంట్లోనే ఉంటూ ఇంటికి మూల స్తంభాలుగా నిల్చొని ఉండేవాళ్ళు. దాంతో చూడటానికి కళకళ్లాడుతూ ఎంత సందడిగా ఉండేవో ఇళ్ళు. ఓ పండగ వచ్చినా, పబ్బం వచ్చినా వంటింట్లో ఈ మూల నుంచి ఆ మూలకి పిల్లా పెద్ద
బారులు తీరి కూర్చొని భోజనాలు చేసేవాళ్ళు. ఇక ఏ పెళ్ళో పేరెంటమో అయితే చెప్పనే అవసరం లేదు. బండ్లు కట్టుకొని ఎక్కడెక్కడి చుట్టాలు వాళ్ళ చుట్టాలను కూడా వేసుకొని దిగబడిపోయేవారు. అక్కాయ్, చెల్లాయ్, పిన్నమ్మ, పెద్దమ్మ, అమ్మమ్మ, బామ్మ అని వరుసలు పెట్టి పిలుస్తూ ఆ గొంతులు ఎంత బాగుండేవని కంచు మోగినట్టు మోగుతూ, ప్రేమ పొంగి పొర్లిపోతున్నప్పుడైతే ఇంకొంచెం పొడుగు దీర్ఘాలు తీసేవాళ్ళు. ఒక్కో జంటకు డజనుకు తక్కువ కాకుండా పిల్లలుండేవారేమో. ఒక్కో తల్లి సంతాన లక్ష్మి అన్న లెవెల్లో వెలిగిపోయేది. అప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్లు గట్రా లేవు గనక ఎంతమంది పిల్లలనైనా కనేసేవారు. పల్లెటూళ్ళల్లో హాస్పిటళ్ళు ఉండేవి కావు గనక మంత్రసానే గైనకాలజిస్టు అప్పుడు కూరలు కోసే కొడవలతో పుట్టిన బిడ్డ బొడ్డు కోసేది. దాంతో ఇన్ఫెక్షన్లు సోకి చాలామంది పిల్లలు పురిట్లోనే చనిపోయేవాళ్ళు. అదే కారణమని తెలియక దాన్ని ఈజీగా తీసుకుంటూ పిల్ల పురిట్లో సందికొట్టిపోయింది అని చెప్పేవాళ్ళు అమ్మమ్మలు. అజ్ఞానమే అన్ని అనార్థాలకు కారణం అంటారు కానీ ఆ కాలమే అలాంటిది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ అధిక శిశు మరణాలకు మరో కారణం మేనరికం పెళ్ళిళ్ళు. మేనత్త మేనమామల పిల్లలకి ఆస్తులు నిలబెట్టుకోవడం కోసం పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. వయసు తారతమ్యం, ఈడు జోడు ఇవేవీ చూడకుండా వృద్ధులకు కూడా ముక్కుపచ్చలారని పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. అలా రాయబడిందే మన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ. అతగాడికి ఎలాగూ చాలా ముందుగా ఆయుష్ తీరిపోతుంది గనక యవ్వన ప్రాయంలోనే వితంతువులైన స్త్రీలకు పునర్వివాహాలు నిషేధం కనుక జీవితాంతం వాళ్ళు అలాగే ఓ అచ్చట ముచ్చట లేకుండా అడవిగాచిన వెన్నెల లాంటి యవ్వనంతో ఉండిపోవలసి వచ్చేది. అలాంటి వాళ్లను చూసి సృష్టించబడిందే కన్యాశుల్కం నాటకంలో యంగ్ బ్యూటిఫుల్ విడో బుచ్చమ్మ పాత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజుల్లో కొండంత స్త్రీ వివక్షత. ఈ కాలం వాళ్ళు నివ్వెరపోయేంతగా. అంతేనా? ఆడవాళ్లకు చదవొద్దు, భర్త పోయిన వాళ్లకు అలంకరణలొద్దు, మళ్ళీ పెళ్ళొద్దు అంటూ ఎన్ని ఆంక్షలో. ఇప్పుడేమో పెళ్లి మీద పెళ్లి చేసేసుకుంటున్నారు. ఆ కాలంలో అనాఘ్రాత పుష్పం లాంటి ఆడపిల్లలు కూడా సాంఘిక దురాచారాల సంఖ్యలలో ఈశ్రోమంటూ కాలం గడిపేవాళ్ళు. 100 ఏళ్లలో కాలం ఎంతగా మారిపోయిందో కదండి. అప్పుడు కన్యాశుల్కాలు అంటే కట్నం ఇచ్చి ఆడపిల్లల్ని కొనుక్కుంటే ఇప్పుడు కాదు, మొన్నటిదాకా వరకట్నం ఇచ్చి మగపిల్లల్ని కొనుక్కోవటం. ఆడపిల్లల తిరుగుబాటుతో ఇప్పుడు అది తగ్గిందిలేండి. కట్నాల ప్రసక్తి ఎక్కడా కనిపించటం లేదు, వినిపించటం లేదు. కట్నం అడిగితే బెల్ట్ తీస్తాం అంటున్నారు ప్యాంట్లు వేసుకునే యంగ్ మోడర్న్ లేడీస్. కట్నం ముచ్చట ఎలాగో వచ్చింది గనక 100 ఏళ్ల క్రితం ఈ విషయంలో సమాజం ఎలా ఉండేది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. అప్పుడు 400, 500 ఇలా ఉండేవి కట్నాలు. 500 రూపాయల కట్నం ఇచ్చి 5 రోజుల పెళ్లి చేయమని కొడుకు పెళ్లి మాటా ముచ్చటి కోసమని గుర్రమెక్కి వియ్యాల వారింటికి వచ్చిన మగపిల్లాడి తండ్రి, మధ్యలో ఈ గుర్రం ఏంటి అని మీకు డౌట్ వస్తుందేమో అని చెప్తున్నాను. ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా మగవాళ్ళు గుర్రమెక్కి, ఆడవాళ్ళు మేనాలు కచ్చడం బండ్లు ఎక్కి వెళ్ళేవాళ్ళు. పెళ్లి ఊరేగింపులోనేమో పల్లకి. అమ్మాయి తల వంచుకొని అబ్బాయి తల ఎత్తుకొని పల్లకీలో ఎదురుబెదురుగా అటొకరు ఇటొకరు కూర్చోవటం అప్పుడు చూడటానికి బాగానే ఉండేది. కానీ ఇప్పుడైతే ఎలాగో అనిపించేది డెఫినెట్గా. మేము పెళ్లి చేసుకున్నామోహో అని బాజా భజంత్రీలతో సహా ఊరంతా ఊరేగటం ఎందుకు అంటే ఆ కాలం పద్ధతులు అవి. అంతేకాదు, ఇలా పెళ్లి కావటం ఆలస్యం, అలా పిల్లల్ని గనే యంత్రాలుగా మారిపోయేవాళ్ళు ఆడాళ్ళు. ఇక్కడ మీకు తమాషా అయిన ముచ్చటి చెప్తాను, నవ్వొస్తే నవ్వేసేయండి. ఈ కాలం వయసు పిల్లలు 30 ఏళ్లకు పెళ్లి మంటపంలో కూర్చుంటున్న వాళ్ళైతే ఇది విని పడి నవ్వుతారని నాకు తెలుసు. ఇంతకు విషయం ఏమిటంటే, అమ్మాయిలకు బాల్య వివాహాలు, అధిక సంతానం,
బర్త్ కంట్రోల్ లేకపోవటం వీటి కారణంగా అలా కంటూనే పోయేవారు గనక తొలిచూలు పిల్లకు 14-15 ఏళ్లు వచ్చేసరికి 11 ఏళ్లకు పెళ్లి చేసుకొని 14 ఏళ్లకు తల్లి అయిన ఆ ఇంటి ఆమె 7వ 8వ అయిన గర్భం దాల్చి ఉండేది. 7 నెలల కడుపుతో భర్త పక్కన పీటల మీద కూర్చొని కూతురికి కన్నెదార పోసేది. మళ్ళీ 9వ గర్భం కల్లా ఆ పిల్ల కూడా పుట్టింటికి వచ్చేది. తల్లి బిడ్డ ఇద్దరూ ఒకేసారి ప్రెగ్నెంట్ అన్నమాట. ఇద్దరూ కన్న తర్వాత మరదల్ని భుజాన వేసుకొని బావగారు, కొడుకు కోడలైతే ఆడపడుచుని చంకనేసుకుని వదినగారు ఇంట్లో తిరిగేవాళ్ళు. అల్లుళ్ళ ముందు, కోడల ముందు అత్తగారులు పిల్లల్ని అలా ఎలా కన్నారో అని ఇప్పుడనిపిస్తుంది కానీ అప్పుడు అది అతి సాధారణ విషయం. కనుకనే ఎవరూ సిగ్గుపడేవారు కాదు, ఎవరూ నవ్వేవారు కూడా కాదు. అయితే ఇక్కడ మీకు ఒక తమాషా అయిన విషయాన్ని చెప్తాను. అలా ఒకరి తర్వాత ఒకరిగా పుట్టుకుంటూ వచ్చిన పిల్లలకు దేవుళ్ల పేర్లో, చనిపోయిన తాత ముత్తాతల ముత్తవ్వల పేర్లో పెట్టేవారట. ఎందుకు అంటే వాళ్ళని పిలిచినప్పుడల్లా కాస్త తలుచుకున్నట్టు అవుతుంది అని. వెంకటేశ్వరరావు, శంకర్రావు, సీతామహాలక్ష్మి, రామచంద్రమూర్తి ఇలా. ఇక భర్త పోయిన పెద్ద వయసు ఆడవాళ్లు మనవడికి తన మొగుడి పేరు పెట్టే వరకు అలిగి హఠం వేసుకుని కూర్చునేవాళ్ళట. తీరా పెట్టాక పోనీ ఆ పేరుతో పిలిచి ఆనందిస్తారా అంటే మళ్ళీ అది లేదు. మొగుడి పేరు పెళ్ళాల నోట రాకూడదు కదా, పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదన్న నమ్మకం కూడా ఉండేదేమో. వాళ్ల పేరు ఏ పూర్ణచంద్రరావో ఆదిశేషయ్యో అయితే పంతులు గారు అనో, దొరబాబు అనో ఇలా ఏదో ఒక ముద్దు పేరుతో పిలిచేవారట. ఈ మధ్యనే ఎవరో నాతో అంటే నాకు తెలిసింది. భలే నవ్వొస్తుంది కదండి ఆ కాలం పద్ధతులు మాట్లాడుకుంటుంటే. ఇప్పుడు మళ్ళీ బాల్య వివాహాల దగ్గరికి వస్తే పిల్లల అవస్థలు చూడలేక ఆ దురాచారాన్ని మాపటం కోసం కొంతమంది సంఘ సంస్కర్తలు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం శారదా చట్టం అని బాల్య వివాహ నిరోధక చట్టాన్ని ఒకదాన్ని 1930లో తెచ్చింది. దాని ప్రకారం బాల్య వివాహాలు కొంత తగ్గినా పిల్ల సమర్థ కాకముందు 8 ఏళ్లకే పెళ్లి చేయాలి అన్న చాదస్తపు నమ్మకాలు ఉన్నవాళ్లు మాత్రం దొంగచాటుగా పెళ్లిళ్లు చేసేవారట. చాదస్తమని ఎందుకన్నానంటే మరీ అన్యాయంగా మగపెళ్లి వాళ్లు కొందరు పిల్ల సమర్థ అయిందా లేదా అని ఆ ఇంట బట్టలు ఉతికే చాకళ్లను అడిగి మరీ ఎంక్వైరీ చేసేవారట. సరే, ఈ సీరియస్ విషయాలు అటుంచి మళ్ళీ కాసేపు సరదా మాటలు మాట్లాడుకుందాం. ఆ రోజుల్లో డబ్బుకు భలే విలువ ఉండేదండి. డాలర్ కన్నా రూపాయి విలువ ఎక్కువ అంటే మీరు నమ్ముతారా? ధరలు ఎంత తక్కువగా నేలబారున ఉండేవంటే 10 రూపాయలో 20 రూపాయలో పెడితే బెనారస్ పట్టు చీర వచ్చేది. నవర్సు బంగారం ఓ 40 రూపాయలు ఉండేదేమో అంతే. అందుకే ఆడవాళ్లు ఎన్నెన్ని నగలు దిగేసుకునేవాళ్ళని. రాజవంశ స్త్రీలకైతే 7 వారాల నగలు అని ఉండేవట. పెట్టింది మళ్ళీ ఆ వారంలో పెట్టకుండా. ఇప్పుడు చూడండి, బంగారం తులం 1,60,000 అప్పుడు ఏది కొనాలన్నా కానీ అర్ధణ బేడ ఇలా ఉండేవి రేట్లు. నాణ్యాల పేర్లు ఎంత ముచ్చటగా ఉండేవని. ఆ డబ్బుల లెక్కలు అంతే. రూపాయికి 16 అణాలు, అణాకు 4 కాణీలు, బేడాకు 2 అణాలు, అణాలో సగం పరక. దమ్మిడి అన్నిటికన్నా చిన్న నాణ్యం. అందుకే దమ్మిడీకి కొరగాడు, దమ్మిడి ఆదాయం లేదు వంటి నానుడులు పుట్టాయి. రూపాయికి 100 పైసలు అంటూ ఈ పైసల లెక్క 1956-57 సంవత్సరాలలో అమల్లోకి వచ్చింది. అందుకే దేనికి కొరత ఉండేది కాదండి ఆ రోజుల్లో. పొలంలో పండిన ఆరోగ్యకరమైన ధాన్యం, కూరగాయలు తింటూ ఈ ముదరష్టపు రోగాలు, ఈ యాక్సిడెంటల్ డెత్తులు, ఈ అర్ధాయుష్షు చావులు లేకుండా హాయిగా బతికారు ఆ కాలం వాళ్ళు. బాలారిష్టాలు దాటి బయట పడితే చాలు ఒక్కొక్కళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికి పూర్ణాయుష్షుతో ఉండి అవసాన దశ వచ్చాక అప్పుడు పండుటాకు రాలినట్టు సహజ మరణం చెందేవాళ్ళు. అందుకే
ముసలాళ్ల మరణం పెళ్లితో సమానం అన్న నానుడి వచ్చింది. ఇప్పటిలా ఇన్ని మెంటల్ టెన్షన్లు, స్ట్రెస్లు, బీపీలు, షుగర్లు, 50 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు ఆ రోజుల్లో ఉండేవి కావు. మనిషికి మనిషి అండ అన్నట్టు కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు, ఊరి జనం కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఏదైనా కష్టం వచ్చినా విచారాన్ని, దుఃఖాన్ని ఫీల్ అవటానికి, ఏడవటానికి కూడా సమయం లేదు అన్నంతగా శరీర కష్టం చేసేవాళ్ళు. ఏడుపు వచ్చినా పక్కనున్న వాళ్ళు ఏడవనిచ్చేవాళ్ళు కాదు. నీకు మేమంతా లేమా అని భరోసా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడేడుపు వాడు ఏడవాల్సిందే, పట్టించుకునే దిక్కు లేదు అన్నట్టు అయిపోయింది. చిన్న కుటుంబాలు, అసలు కుటుంబమే లేని ఒంటరి బతుకులు, ఉన్న పిల్లలు దేశానికొకడు అన్నట్టు లైన్ కట్టి మరీ దేశాలు పట్టుకొని పోవటం, ఇవన్నీ ఈ మెంటల్ డిజార్డర్స్కి, సైకోలుగా మారటానికి కారణమవుతున్నాయి. చివరిగా ఒక మాట అండి, ఆ కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో ఉండే సమస్యలు ఈ కాలంలో ఉన్నాయి. అప్పటి ప్రజల సాంఘిక జీవితాన్ని గురించి మనం ఇలా మాట్లాడుకుంటుంటే నవ్వొస్తుండొచ్చు, కానీ అప్పుడు అవే తీవ్ర సమస్యలు. ఇప్పుడు ఇది మోడ్రన్ యుగం, వీఆర్ మోడ్రన్ అని అనుకుంటున్నది ఇంకో 100 ఏళ్ల తర్వాత ఎలా మారుతుందో చెప్పలేం. చూడటానికి మనం ఉండం కనుక నాబోటి వాళ్ళు ఎవరైనా అప్పుడు 100 ఏళ్ళు వెనక్కి అంటూ మన చరిత్రను రాస్తే అప్పుడు వాళ్ళు ఎంత నవ్వుకుంటారో చెప్పలేం. ఇది ఒక పరంపర, దీనికి అంతు పంతు అంటూ ఉండదు, అంతులేని మనిషి కథ ఇది అని చెప్తూ ఇంతటితో నా ఈ టాక్ని ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.